చూడటం అనేది అందరికీ వస్తుంది. కానీ స్కాన్ చేయటం కొంతమందికే సాధ్యం. చూడటం కాదు, లోతుగా అర్థం చేసుకోవటం. మన కళ్ళకు కనిపించేది నిజమా లేదా అన్నది పాయింట్ కాదు. దాని వెనక ఉన్నది అర్థం, పరమార్థాన్ని గుర్తించాలి. మన జీవితంలో స్కాన్ అనే మాట చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని లోతైన భావం చాలా లోతుగా అర్థవంతంగా ఉంటుంది. స్కాన్ అంటే లోపల ఏముందో తెలుసుకోవటం, బయట కనిపించే దాని వెనక నిజాన్ని చూడటం, ఉపరితలాన్ని కాదు మూలాల్ని అర్థం చేసుకోవటం. మన జీవితంలో కూడా మన నవ్వుల వెనక, మన మాటల వెనక, మన మౌనం వెనక చాలా విషయాలు దాగి ఉంటాయి. మొబైల్లో ఉన్న ఒక చిన్న స్కాన్ చేస్తే డాక్యుమెంటరీ డిజిటల్ అవుతుంది, కానీ మన మనసుతో స్కాన్ చేస్తే జీవితం స్పష్టంగా మారుతుంది. మన ఆలోచనలు స్కాన్ చేయాలి. ఆలోచనలు నన్ను పైకి తీసుకెళ్తుందా లేక నన్ను వెనక్కి లాగుతుందా? మన సంబంధాలను స్కాన్ చేయాలి. ఇది ప్రేమ లేక అలవాట? మన లక్ష్యాలను స్కాన్ చేయాలి. ఇది నిజంగా నా కళ లేక ఎవరో చెప్పిన దారినా? గమనించండి, స్కాన్ చేయని చోట భయం ఉంటుంది, అయోమయం ఉంటుంది, అంధకారం ఉంటుంది. స్కాన్ చేసిన చోట స్పష్టత ఉంటుంది, నమ్మకం ఉంటుంది, దిశ ఉంటుంది. అందుకే జీవితాన్ని కేవలం చూడకండి, జీవితాన్ని స్కాన్ చేయండి. మనుషులను కేవలం వినండి, కానీ వారి ఉద్దేశాలను స్కాన్ చేయండి. పరిస్థితులను తట్టుకోండి, వాటి అర్థాన్ని స్కాన్ చేయండి. ఎందుకంటే స్కాన్ చేయగలిగిన వాడే సరైన నిర్ణయాన్ని తీసుకుంటాడు, సరైన దారిలో నడుస్తారు, చివరికి జీవితాన్ని గెలుస్తాడు. నీ జీవితాన్ని నువ్వు గెలవాలంటే నీ ప్రతి ఒక్క జీవితంలో జరిగేదాన్ని స్కాన్ చేయాలి. అది నీ ఆలోచన అయినా, నీ యొక్క మాట అయినా, ఏదైనా నువ్వే స్కాన్ చేసి నీ నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి. అదే నీ జీవితం.